హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫుల్ ట్యాన్ అయిపోయింది కదా, నా ఫేస్ అసలు బాగాలేదు. నా దగ్గర ఏ ప్రోడక్ట్స్ కూడా లేవు, కానీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా ఫేస్ ప్యాక్ చేసుకోవాలో చూద్దాము. ఈ స్కిన్ టైట్నింగ్, ట్యాన్ రిమూవింగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఫేస్ వాష్ కంపల్సరీ చేసుకోవాలి మంచిగా. దాని తర్వాత ఇలా హెయిర్ బ్యాండ్ పెట్టేసుకోండి. ఇంక ఇదేంటి అని అంటే, మన ఇంట్లో వాడుకునే దోసపిండి సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ మనం రుబ్బుకోగానే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మనం వాడుకోవాలి. అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది ఫర్మెంట్ అయితే. ఇంకా ఏదైనా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. అప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. స్కిన్ ఎప్పుడైనా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకోవాలి. క్రీమ్ కానీ ఏదైనా అప్లై చేసుకునేటప్పుడు కూడా నెక్కి మాత్రం కింద వైపు అప్లై చేసుకోవాలి, డౌన్వర్డ్ అప్లై చేసుకోవాలి. ఇంకా చూసారా, ఇట్లా మంచిగా అప్లై చేసుకున్నాక ఒక 15 మినిట్స్ వదిలేయండి, మంచిగా డ్రై అయిపోద్ది. ఇంకా గట్టిగా ఇట్లా లాగుతూ ఉంటుంది అనమాట, టిక్లింగ్స్ అవుతూ ఉంటాయి స్కిన్ మొత్తం. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మంచిగా సలూన్స్లో ఉంటాయి కదా స్కిన్ టైట్నింగ్ ఫేస్ మాస్క్, అలా పనిచేస్తుంది. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు మంచిగా. ఇంకా ఇది మాత్రం ఇలా లాగుతూ ఉంటుంది అనమాట. ఇట్లా డైరెక్ట్గా మనం వెళ్ళిపోయి ఫేస్ వాష్ చేసేసుకోకూడదు, ఏ ఫేస్ మాస్క్ అయినా అప్లై చేసుకోగానే. ఇట్లా మంచిగా వాటర్ అప్లై చేసి దాన్ని మొత్తం మైల్డ్ మసాజ్ ఇచ్చుకున్న తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. డైరెక్ట్గా వెళ్ళి మనం ఫేస్ రప్ప రుద్దేసుకోకూడదు, అట్లా చేస్తే రింకిల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అట్లా మైల్డ్గా మసాజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ ఫేస్ మాస్క్ అయినా అప్లై చేసుకుంటే మంచిది మన స్కిన్కి, హెల్త్కి. ఇంక ఇట్లా మసాజ్ చేసుకొని అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకొని తీసేసేయండి ఫేస్ మాస్క్. ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే, స్కిన్ టైట్నింగ్కి, ఇంకా డార్క్ సర్కిల్స్ ఉన్న, అన్ఈవెన్ టోన్ ఉన్న, ట్యాన్ ఉన్న, ఇవన్నీ క్లియర్ అవుతాయి. మనం దోశ బ్యాటర్కి సోక్ చేసుకున్నప్పుడు మనం దాంట్లో మెంతులు, శనగపిండి, ఇంకా బియ్యము, మినపప్పు ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కదా. ఇంకా పిండి రుబ్బుకునేటప్పుడు కూడా రైస్ కూడా యాడ్ చేస్తాం. ఇవన్నీ స్కిన్కి చాలా మంచిది. ఫెనుగ్రిక్ అయితే చాలా మంచిది అనమాట. మనం స్కిన్ డార్క్ సర్కిల్స్కి పనిచేస్తుంది, మిగతావన్నీ ట్యాన్ రిమూవింగ్కి పనిచేస్తాయి, స్కిన్ టైట్నింగ్ అవుతాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి దోశ బ్యాటర్లో. మనం దోశ పిండే కదా అని తీసేయకూడదు. కావాలంటే మీరు సెర్చ్ చేసి చూడండి, ఫెనుగ్రిక్ కానీ రైస్ కానీ మన స్కిన్కి ఎంత మంచిదో. ఇంకా ఇలా మైల్డ్ హ్యాండ్స్తో క్లీన్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా మైల్డ్ హ్యాండ్స్తో తుడుచుకోవాలి. చూసారా ఎంత బాగుందో నా స్కిన్, ట్యాన్ మొత్తం పోయింది కదా. దాని తర్వాత కంపల్సరీ మనం క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఏదైనా ఫేస్ మాస్క్ యూస్ చేసిన తర్వాత స్కిన్ డ్రై అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఆయిలీ స్కిన్కి తగ్గట్టు మాయిశ్చరైజ్ చేసుకోండి, డ్రై స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్కి తగ్గట్టు చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.